ఈరోజు దేవుని వాగ్దానము. మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. 2వ దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనము. దేవుడు మన జీవితంలో మనతో ఉన్నాడంటే అది కేవలం మన లైఫ్‌కి, మన జీవితానికి మేలు కొరకు మాత్రమే. మన జీవితంలో ఏదో ఒక సమయంలో ఒక పరిస్థితి గుండా, శ్రమ గుండా మనం ప్రయాణం చేయవలసిన పరిస్థితి వస్తదండి. ఆ సమయంలో మనం సహాయం కొరకు వెతుకుతూ ఉంటాము. నాకు ఎక్కడి నుండి సహాయం వస్తదని వెతుకుతూ ఉంటాం. అక్కడ మనకు దగ్గరలో ఉన్నవారు వచ్చి నేను నీకు సహాయం చేస్తామంటే ఎంతో ఆనందంగా కలుగుతది. కానీ కొన్నిసార్లు ఆ మాట నిజముగా జరుగుతది. కొన్నిసార్లు ఆళ్ళు చేయకపోవచ్చు కానీ అలా అంటూ ఉంటారు. కానీ అదే మాట దేవాతి దేవుడు వచ్చి నేను నీకు సహాయం చేస్తానమ్మా అంటే మనకెంత ధైర్యం అండి. మన జీవితంలో ఆ బాధంతా పోతదండి. అయితే మన దేవుడు మనకెంత దగ్గరగా ఉన్నాడో మనం చూసుకోవాలండి. మనం ఆయనతో ఎలా సహవాసం చేస్తున్నామో చూసుకోవాలి. ఆయన సహాయము మనం పొందుకునే అంత దగ్గరగా మనం ఆయనతో సహవాసం చేసేవారుగా ఉండాలి. లోకము మనకు దగ్గరలో ఉందంటే దేవుడు మనకు చాలా దూరంగా ఉన్నట్టు అర్థమండి. అదే లోకం మనకు దూరంగా ఉంటే దేవుడు మనకు దగ్గరగా ఉన్నట్టు. అందుకే లోకంలో ఉన్నవి ఈ యొక్క శరీరాశల్ని, ఆ నేత్రాశల్ని, జీవపు డంబములు ఎప్పుడైతే మనం జయించగలుగుతామో అప్పుడు దేవుడు మన జీవితంలో ఉండి మనల్ని మేలుకరంగా మన జీవితాన్ని మార్చబోతున్నాడండి. అటువంటి ధన్యత, కృప దేవుడు మనందరికీ కలుగు చేయాలని దేవుడి కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.